హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వారి కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ముల్లంగి ఆకుతో ఒక వెరైటీ రెసిపీ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. చూసారండి, ఈ ముల్లంగి ఆకులతో మనం ఫ్రై చేసుకుందాము. ఇలా తీసేసుకొని, ఈ కాడలు మాత్రం తీసేసుకొని ఇలా ఆకుల్ని కట్ చేసి పెట్టుకుందాం సన్నగా. చూసారా, ఇది మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఈ ముల్లంగి ఆకు అందరూ ముల్లంగి తింటాము, ఇవి ఆకులు పడేస్తాము, దేంట్లో కూడా వాడుకోము మనము. ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్నా సరే కంట్రోల్ చేస్తుంది, మనకి చాలా హెల్త్కి చాలా మంచిదండి. అలాగే డైజెషన్కి కానీ, ఫుడ్ డైట్ చేసే వాళ్ళకి వెజిటేబుల్ సలాడ్లోకి కంపల్సరీగా ముల్లంగి తీసుకుంటే చాలా మంచిది. కాబట్టి మనం ఈరోజు దీన్ని పడేసుకోకుండా దీంతో ఒక మంచి రెసిపీ తయారు చేసుకుందాము. అది ఎలానో దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఫస్ట్ దీన్ని సన్నగా తరిగి కట్ చేసుకొని ఒక 3 సార్లు కడిగి పెట్టుకుందామండి. చూపిస్తాను మీకు. చూసారండి, ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. ఆకుని నీళ్ళు ఏమి లేకుండా నీట్గా వంపేసుకున్నాము. అలాగే ముల్లంగి ఆకు, దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముల్లంగి ఆకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు ఒక 2 స్పూన్లు, కరివేపాకు, సాల్ట్, పసుపు, కారం, కచ్చాపచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పోపుకి నూగులు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందామండి. కడాయి పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకుందాము. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అండి, చూసారా, ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, అలాగే కట్ చేసి తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయ ముక్కలు కూడా, ఎండుమిరపకాయలు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. మనకి ఫ్రై అయిపోయినాయి కదండి. అలాగే కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిపోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాము. సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఆయిల్ ఏం ఎక్కువ పట్టదండి మనకి, చాలా తక్కువ ఆయిల్తోనే మనం ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి హెల్త్కి ఇది చాలా మంచిది, మనకి చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. చూద్దాము. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండి. ఇలా కడిగి నీళ్లు లేకుండా పిండి పెట్టుకున్న ఆకును కూడా వేసుకుందాము. వేసుకొని ఫ్రై చేసుకుందాము. త్వరగా కూడా ఫ్రై అయిపోయిందండి మనకి ఇది. చూద్దామండి. చూసారా, చక్కగా మనకి ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిపోయినప్పుడు మనము 1 స్పూను, 1/2 టీ స్పూన్ కారం వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. మనకి ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో కడాయి పెట్టుకుందాము. చూసారండి, ఇట్లా ఇంకో కడాయి పెట్టుకున్నాం కదా, ఆ కడాయిలోకి వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకుందాము. లిటిల్ బిట్ ఆయిల్ సరిపోతుంది. ఇలా ఆయిల్లో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. పల్లీలు, నూగులు కూడా అండి, ఒక 1 టేబుల్ స్పూన్ అన్ని నూగులు కూడా ఫ్రై చేసుకుందాము. ఈ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు మనం కచ్చాపచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందామండి. చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా చేసుకోవటం వల్ల. మనకి ముల్లంగి ఆకు తిన్న ఫీలింగ్ కూడా అనిపించదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూసారండి, మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా ఈ ఆకులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది మనము. చూసారా, మనకి ఇప్పుడు అయిపోయింది. ఇది సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని చూపిస్తాను మీకు. ఈజీగా టేస్ట్గా చేసుకునే ములగాకుతో ఫ్రై మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూ ఉండండి తెలుగు వారి కిచెన్.